హే గైస్, వెల్కమ్ టు ది ఆర్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈ వీడియోలో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ఎపిసోడ్ 5 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ సీన్ లో డీమన్ తో ఉన్నది ఎవరు, జేస్ తన ఐడియాతో ఏం చేయాలనుకున్నాడు, ఏగోన్ పరిస్థితి ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో లాస్ట్ ఎపిసోడ్ లో రేనిస్ చనిపోతుంది. దానికి లార్డ్ కాలేజ్ ఇంకా రెనేరియా చాలా బాధపడుతుంటారు. తర్వాత క్రిస్టియన్ కోల్ తన బ్యాటిల్ ని పూర్తి చేసుకుని మేలీస్ ని తీసుకువస్తాడు. దాన్ని చూసిన కింగ్స్ ల్యాండింగ్ పీపుల్ దాన్ని ఒక శకునంగా భావిస్తారు. ఎందుకంటే డ్రాగన్స్ ని ఒక గాడ్ గా చూస్తారు పీపుల్స్ వాళ్ళందరూ. దాంతో పాటు ఏగోన్ ని కూడా తీసుకొస్తారు. ఫైర్ తో అటాక్ చేయడం వల్ల బెలేరియన్ స్టీల్ ఏగోన్ కి తన స్కిన్ కి అటాచ్ అయిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే తను కునవుపేరులో ఉన్నట్టే. తర్వాత మళ్ళీ ఆలిసన్ వచ్చి క్రిస్టియన్ కోల్ తో ఏం జరిగిందని మాట్లాడుతుంది. ఆ బ్యాటిల్ లో ఏమని తన పాత్ర ఏంటి అని అడిగితే తనేం చెప్పలేనని రిప్లై ఇస్తాడు. ఇంకొక పక్క జేస్ తను ఏదైనా క్వీన్ కి హెల్ప్ చేద్దామని చాలా ఆతృతగా ఉంటాడు. కోసమని హారెన్హెల్ కి వెళ్లి తన ఫాదర్ ని మళ్ళీ తీసుకువద్దామని చూస్తుంటాడు. ఈ విషయం గురించి బేలాతో చెప్తే దానికి క్వీన్ ఒప్పుకోదని చెప్తుంది. అందుకోసమనే జేస్ ఇలా చెప్తాడు, తను వచ్చేంత వరకు నువ్వు చెప్పొద్దని. తర్వాత జేస్ కు ఒక ఐడియా వస్తుంది. ఫ్రేజ్ ని మన సైడ్ తెచ్చుకుందామని చూస్తాడు. ఫ్రేజ్ ని ఎందుకు తన వైపు తెచ్చుకోవాలని చూస్తున్నాడంటే క్రేగాన్ స్టార్క్ వాళ్ళ మనుషులు రివర్ ల్యాండ్ కి రావాలంటే ఫ్రేజ్ యొక్క క్రాసింగ్ ని దాటే రావాలి. అందుకోసమనే ఫ్రేజ్ తో డీల్ సెట్ చేసుకోవాలని చూస్తాడు. ఇంకొక పక్క డేమన్ ఏమో హౌస్ డ్రాగన్ కి లొంగిపోండి లేకపోతే మిమ్మల్ని చంపేస్తానే తన డ్రాగన్ తో బెదిరిస్తాడు. ఆఖరికి వాళ్ళు ఒప్పుకోకుండా ఫైర్ ని చూస్ చేసుకుంటారు. డేమన్ వాళ్ళని చంపేస్తాడు. యాక్చువల్ గా డేమన్ కి వాళ్ళని చంపాలని లేదు, ఎందుకంటే అలాంటి ఫైటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని బ్యాటిల్ లో చాలా హెల్ప్ అవుతుందని. కాకపోతే బ్లాక్వుడ్ తో వాళ్ళ వీక్నెస్ పట్టుకొని అయినా సరే వాళ్ళు మన సైడ్ కి తెచ్చుకోవాలని చెప్తాడు. రెనేరియా మిసేరియాతో వచ్చి కౌన్సిల్ మీటింగ్ లో ఏం జరిగిందని మాట్లాడుకుంటారు. వార్ స్టార్ట్ అవ్వడానికి మిసేరియా ఇంకా రెనేరియా వాళ్ళు ఒక మంచి ప్లాన్ వేస్తారు. ఫస్ట్ కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న సిచ్యువేషన్ గురించి చెప్తుంది. పీపుల్స్ కి ఫుడ్ కొరత ఉండడం, క్రిస్టియన్ కోల్ అలా మేలీస్ స్థలాన్ని తీసుకొని వచ్చి ప్రచారం చేయడం వల్ల చెడు సంకేతంగా భావించడం. దీనికి తోడు ఏగోన్ పరిస్థితి ఇంకా బాలేదు. ఈ రీజన్ చాలావా కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న పీపుల్స్ అందరూ మాట్లాడుకుంటే దాన్ని కొంచెం ఇంకా ఎక్కువ చేసి రూమర్స్ ని స్ప్రెడ్ చేద్దామని వీళ్ళ ప్లాన్. కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న పీపుల్స్ వాళ్ళ సైడ్ తీసుకురావాలని చూస్తుంటారు. సో వాళ్ళ ప్లాన్ ప్రకారంగా ఎలినాని కింగ్స్ ల్యాండింగ్ కి పంపించేస్తారు. రెనేరియా బేలాతో నిన్ను చూస్తుంటే సేమ్ రేనేస్ లాగా ఉన్నావు అని, అందుకోసం నీ మీద డిపెండ్ అవుతున్నా అలా చెప్పి ఒక బాక్స్ ఇస్తుంది. ఇది మీ తాత లార్డ్ కాలేజ్ కి ఇవ్వంటుంది. ఈ సీన్ చూసాక ఇక్కడ డేమన్ తో ఉన్నది మేబీ తన మదర్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే తను ఇలా మెన్షన్ చేస్తుంది. యాక్చువల్ గా నీకు రావాల్సిన క్రౌన్ నీ బ్రదర్ విసేరియస్ కి వెళ్తుంది, దానికి తగిన స్కిల్స్ అన్ని నీలో ఉన్నాయి, అర్హుడు కారని చెప్తుంది. మేబీ నువ్వు నాకు ఫస్ట్ సన్ గా పుట్టుంటే ఆ క్రౌన్ నీకొచ్చేదేమో అని చెప్తుంది. కౌన్సిల్ మెంబర్స్ అందరూ కలిసి డిస్కస్ చేసుకుంటారు. ఏగోన్ లేని టైంలో అంతవరకు ఎవరు ఉండాలి అని. కౌన్సిల్ మెంబర్స్ అందరూ ఏగోన్ తన బ్రదర్ అయినా ఏమండి ఉండడం కరెక్ట్ అని అందరూ తన పేరు చెప్తారు. పాపం ఆలిసన్ ముఖం చూడాలి, అసలు ఏం పట్టించుకోకుండా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న పీపుల్స్ యాక్చువల్ గా ఫుడ్ స్కార్సిటీ వల్ల అక్కడ నుంచి వెళ్ళిపోదామని చాలా మంది అనుకుంటే వాళ్ళు వెళ్లే లోపు గేట్స్ ఆల్రెడీ క్లోజ్ చేస్తారు. ఇది ఆల్రెడీ కౌన్సిలింగ్ మీటింగ్ లో డిసైడ్ అవుతారు. హ్యూ తన డాటర్ కి హెల్త్ బాగాలేదని కింగ్స్ ల్యాండింగ్ నుంచి వెళ్దామని చూస్తే అప్పటికి లేట్ అవుతుంది. గేట్స్ ఆల్రెడీ క్లోజ్ చేస్తారు. ఇక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇంకా అక్కడే ఉంటారు. జేస్ ఏమో ఫ్రేజ్ తో డీల్ సెట్ చేసుకుంటాడు. యాక్చువల్ గా ఫ్రేజ్ భయం వేగర్ గురించి, దానికి మేము ప్రొటెక్షన్ ఇస్తామని జేస్ చెప్తాడు. దాంతో పాటు జేస్ హారెన్హెల్ ని కూడా ఇస్తా అంటాడు. కానీ దీని గురించి డేమన్ కి తెలిస్తే తన రియాక్షన్ ఏంటో చూద్దాం. మరి నెక్స్ట్ ఏమవుతుందో. ఆలిస్ రివర్ వచ్చి డేమన్ తో హౌస్ డ్రాగన్ కి జరుగుతున్న న్యూస్ గురించి మాట్లాడుతుంది. చిల్డ్రన్స్ ని మదర్ నుంచి దూరం చేయడం, ఉమెన్స్ ని తీసుకువెళ్ళడం, ఇలా చేస్తే ఆర్మీని నీకు లాయల్ గా ఉంటారని ఇలా తనని క్వశ్చన్ చేస్తుంది. వాళ్ళు నాకు ఎప్పుడైతే సర్వ్ చేస్తారో అప్పుడు బాగా చూసుకుంటాను అని డేమన్ చెప్తాడు. ఇంకా ఏగన్ ప్లేస్ లో ఏమన్ రూల్ చేస్తే మొత్తం నాశనం అవుతుంది. కింగ్స్ ల్యాండింగ్ ని స్వాధీనం చేసి కింగ్ గా నేను, క్వీన్ గా రెనియా ఉండి రూల్ చేస్తామని డేమన్ చెప్తాడు. ఆలిస్ మళ్ళీ నీకు మీ మదర్ గురించి కూడా ఇంకా తెలియదు అని మళ్ళీ క్వశ్చన్ చేస్తుంది. అప్పుడే సైమన్ వచ్చి హౌస్ డ్రాగన్ ఇంకా నీదే అని చెప్తాడు. ఇంకొక పక్క రివర్స్ ల్యాండ్ అందరూ వచ్చి వాళ్ళు జరిగిన దానికి మొత్తం కంప్లైంట్ చేస్తారు. పెంచుకున్న యానిమల్స్ ఫీల్డ్స్ ని దోచుకోవడం, ఇలా చేసిన దానికి మేము మీ సైడ్ బ్యానర్ ఇవ్వలేమని వెళ్ళిపోతారు. నెక్స్ట్ బేలా వచ్చి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి ఆ బాక్స్ ఇస్తుంది. దీన్ని బట్టి
లార్డ్ కార్లిస్ ని హ్యాండ్ ఆఫ్ ది క్వీన్ గా నియమించుకుందాను అని అర్థం. ఇంకా జేస్ చేసిన ఫ్రేజ్ డీల్ వాళ్ళ మదర్ కి చెప్తాడు. అలా చేసిన దానికి రెనేరా యాక్చువల్ గా ఇంకా కోపంగానే ఉంటుంది. ఎందుకంటే లూక్ కి జరిగిన సిచ్యువేషన్ మళ్ళీ నీకు అలా వస్తే ఏంటి పరిస్థితి అని మళ్ళీ అడుగుతుంది. రేగార్ తో ఫైట్ చేయాలంటే దానికి మళ్ళీ ఇంకొక ఐడియా ఇస్తాడు జేస్. మన దగ్గర మొత్తం ఇంకా 2 డ్రాగన్స్ ఉన్నాయి. ఒకటి వర్మెథోర్, ఇంకొకటి సిల్వర్ వింగ్. కానీ వాటికి డ్రాగన్ రైడర్స్ లేరు. ఆ డ్రాగన్ రైడర్స్ నేమ్స్ తెలవాలంటే మనకున్న బ్లడ్ లైన్ వాళ్ళ నేమ్స్ ఉంటాయి కదా, రికార్డ్స్ చెక్ చేద్దాం. అలా బుక్స్ చూపిస్తూ ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.